స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ వచనాలు 3వ తర్వాత నుంచి ఆ 10వ వచనం వరకు ఆ మధ్యలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే, ఏ ప్రాంతం ప్రజలైతే చీకొట్టారో, ఏ ప్రాంతం ప్రజలైతే మారు పేరు పెట్టి పిలిచారో, ఏ ప్రాంతం ప్రజలైతే ఇతని చూడటమే కాదు ఇతని తల్లి గురించి ఎప్పుడో జీవించిన జీవితాన్ని ఇప్పుడు కూడా అలాంటిదే అన్నట్టుగా విక్కిరింతగా మాట్లాడుతూ ఒక గజ్జి కుక్కలాగా చూశారు. అసలు మా వీధుల్లోనూ తిరగడానికి వీల్లేదు, అసలు గిలాదువాడు కానే కాదు, కడుపును పుడితే పుట్టొచ్చు అంటూ చెబుతూ ఏ సమాజం అయితే, ఏ ప్రాంతం అయితే, ఏ పట్టణం అయితే, ఏ ప్రజలైతే, ఇన్క్లూడింగ్ సహోదరులు వెలివేసి మాట్లాడటానికి చూడటానికి నువ్వు పనికి మాలినవాడు పో అని తరిమేశారు. మళ్ళా వాళ్ళే నువ్వు కావాలి బాబు మాకు అంటూ దగ్గరికి వచ్చారు. నేను అంటున్నాను ఈ మధ్యాహ్నం, దేవుడు చేస్తాడలాగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు చేస్తాడలాగా, ఖచ్చితంగా చేస్తాడు. నిన్ను చీకొట్టిన వారు మళ్ళీ చేతులు చాపి నువ్వు కావాలని కోరుకుంటూ వచ్చేలాగున్న పరిస్థితులు మారుస్తాడు. ఆ స్థితి తీసేస్తాడు. కనుక దుఃఖపడకు, బెంగపడకు, బాధపడకు. ఒకవేళ వెలివేయబడిన జీవితాన్ని బట్టి, కష్టాల జీవితాన్ని బట్టి, ఇంట్లోనో వీధిలోనో భర్త ద్వారానో మరొకరి ద్వారానో ఒక చులకన మాట, చులకని చూపు, చులకని స్వభావం, వెలివేయబడిన రీతిలో నిన్ను వాళ్ళు చూస్తున్నారేమో ప్రభువుని అంగీకరించినందుకు, బైబిల్ చేత్తో పట్టుకుంటున్నందుకు, చర్చికి వస్తున్నందుకు బహుశా కావచ్చు. డోంట్ వరీ, డోంట్ గెట్ అప్సెట్. వాళ్ళ మీద కోపం పెట్టుకోవద్దు, లేదు నువ్వేదో అయిపోతున్నానని చెప్పేసి యేసు ప్రభు దగ్గర ఎక్కువసేపు ఏడవద్దు. బెంగ వస్తుంది ఎవరికైనా. ఈ యెఫ్తాకు కూడా బెంగ వచ్చే ఉంటుంది, కాస్త బాధపడే ఉంటాడు ఖచ్చితంగా. కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టలేదు. స్తోత్రం కలుగును గాక.